ఇటీవల క్వారీ మార్కెట్ వద్ద ఉన్న సుబ్బారావు నగర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లిన 3 కుటుంబాలకు నగరపాలక సంస్థ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె కొండబాబు కుటుంబ సభ్యులు స్పందించి బాధిత కుటుంబానికి బీరువా, మంచం, గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్, కుక్కర్, సీలింగ్ ఫ్యాన్, కుర్చీలు, స్టీల్ మరియు అల్యూమినియం వంట సామాన్లు, బట్టలు, కూరగాయలు, బియ్యం తదితర సామాన్లు అందించారు. ఈ సందర్భంగా బాధితురాలు మిరియమ్మ మాట్లాడారు. మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె కొండబాబు తమ తోబుట్టువుకు సాలి సామాన్లు ఇచ్చినట్లు అన్ని రకాల సామాన్లు ఇచ్చారని, అగ్ని ప్రమాదంలో అన్ని కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని, తమకు ఆయన ఇచ్చిన సామాన్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. 5 సెంట్లు భూములు ఇచ్చిన మహానుభావుడు శ్రీ బత్యం సుబ్బారావు గారు మాత్రమే ఈ భూములు ఇవ్వడం జరిగింది. ఈ భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇది తాటగిల్లుగానే ఉన్నది తప్ప ఏమాత్రం కూడా ఒక పెంకుటిల్లుగా కానీ, ఒక రేక్ సెట్గా కానీ, ఒక డాబాగా కానీ లేదు. ఈ ఇల్లు బత్యం సుబ్బారావు గారు ఇచ్చినప్పుడు ఎలాగుందో ఇప్పటికీ అలాగే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఇల్లు తగలబడిపోవడం జరిగింది. అయితే మేము చెప్పేది ఏంటంటే, ఈవిడ బూర్తి మిరియమ్మ అని చెప్పేసి ఈవిడ భర్త ఇద్దరు ఉండేవారు. తర్వాత పిల్లలు పుట్టారు. ముగ్గురు ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు ఉండడం జరిగింది. అయితే ఇక్కడ తాటగిల్లోనే ఉంటే కోడళ్ళు తెచ్చినటువంటి సామాన్లు, 2 కోడళ్ళు తెచ్చిన సామాన్లు చాలా ఎక్కువ మెటీరియల్ ఇక్కడ ఉండేది. అదంతా కూడా కాలిబూడిదైపోయింది. వాళ్ళు కూడా ఇక్కడ లేకుండా వాళ్ళే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే, ఈ సామాను అంతా ఇచ్చాం, ఇక్కడ ఏం చేసుకుంటారు, ఎక్కడ పెడతారో నాకు అర్థం కాని పరిస్థితి. ఏదో అద్దెంట్లో అన్నా సరే అందాక వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా మనం అందజేసినట్టయితే కొంత కాకపోతే కొంతైనా మెరుగవుద్దని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఏది ఉంటే అది అన్నీ కూడా తెచ్చాం. ఇంకా సాలదనుకుంటే ఇంకా అన్నీ తేవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే ఇలా మెటీరియల్ ఇవ్వడం కంటే ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినటువంటిది ఇటక్ కానీ, సిమెంట్ కానీ, అంటే రాజమండ్రిలో ఉన్నటువంటి దయగల దేవుళ్ళందరూ కూడా, మహానుభావులు అందరూ కూడా, మరి వాళ్ళు ఒక ఇటుకు కానీ, ఒక రేక్ కానీ, సిమెంట్ కానీ, లేక ఇల్లు కట్టుకోవడానికి మార్గం ఇప్పటికైనా సరే చేసినట్టయితే వాళ్ళ కుటుంబం ఇందులో ఉండడానికి బాగుంటుంది. భర్త కూడా చనిపోయాడు, చెన్నలైంది. అలాంటి కటిక పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు కట్టడం అనేటటువంటిది చాలా అవసరం. రెండోది ఏంటంటే, గవర్నమెంట్ కట్టించే ఇల్లు అయితే మరి ఇంత డబ్బు ఇస్తారని అన్నారు. పునాది లేపితేనే కానీ డబ్బు ఇవ్వరు. పునాది లేపడానికి ఉన్నదే పుట్టి కట్టు బట్టలతో మాత్రం ఉన్నారు వాళ్ళు. పేటలో అందరూ కూడా, అందరూ పేటలో తలకోక అందాక పోషకరణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వాల మీద ఆధారపడకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు అంటే ఆవిడ ఒక బుక్ కూడా ఇస్తాం. ఆవిడ చేతికే డైరెక్ట్గా ఇచ్చినట్టయితే ఆవిడ ఏ ఇంటికి కావాల్సిన ఏది కావాల్సినా సరే వాళ్ళ పేరు రాసుకుంటారు. ఈ పేర్లన్నీ కూడా మేము ప్రకటన చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఆవిడ ఇల్లు కట్టుకోవడానికి మార్గం ప్రతి ఒక్కరు సాయం చేయాలని చెప్పేసి దయగల మహానుభావులు అందరికీ కూడా రాజమండ్రిలోనే కాదు, ఇక్కడ ఈ వీడియోలో ఉంటున్నటువంటి ప్రతి మానవులు కూడా ఆమెకు సాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి నేను సర్వం కోల్పోయాను. మరి ఎప్పటి నుంచో మేము తాటికింట్లోనే ఉన్నాము. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకున్నాను. నా భర్తను కోల్పోయినా నా బిడ్డలు, మా బ్రతుకులు స్థిరం లేదని అలాగే ఉన్నామండి. మరి కోడళ్ళు తెచ్చుకున్న సామాను 10 లక్షల దాకా ఉంటుంది. ఆ సామాను అంతా మొత్తం మేమెవరూ లేకుండా ఇల్లు అంటుకుపోయి కాలిపోయిందండి. మరి ఇప్పుడు ఎవరన్నా డెక్సాలు, ఏదో కుర్చీలు, ఏదో వస్తువులు తింటాకి బియ్యం, రైస్ అంటే ఇస్తున్నారు, కానీ మాకు నివసించడానికి గృహం లేదండి. మరి మీరు ఎవరన్నా దయగలిగితే మాకు సాయం చేస్తే మేము త్వరగా గృహం కట్టుకుంటామండి. మేము అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితి అండి మాది. ఏ అద్దెంట్లో ఉందామన్నానే. మరి అందు నిమిత్తం మీరందరూ వీడియో చూసిన వాళ్ళు అందరూ దయతలిసి మాకు ఈ సాయం చేసి పెడతారని కోరి ప్రార్థిస్తున్నాం. మరి బర్రె కొండబాబు గారు మా పరిస్థితిని చూసి ఇంటి అదిరి కట్టుకున్న గుడ్డలతోటి అలా ఉండిపోయామండి. మొత్తం సమస్తం కాలిపోయింది. కాలిపోతే అన్నయ్య వచ్చి మమ్మల్ని పరకరించి, మరి మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, ఏమీ అవ్వదు, నేను ఉన్నాను తోడు అలాగనేసేసి ఈ వంట సామాను, ఇవి బట్టలు ఎట్టుకున్నాకో బీరువా, మంచం పడుకున్నాకో మంచం, ఇవన్నీ కూడా ఒక పుట్టిల్లి, నా పుట్టిల్లు అన్నట్టు నాకు అన్నీ కూడా తెచ్చి పెట్టారండి. మరి ఇలా కట్టుకున్న బట్టలతో ఉండిపోయాము. మాకు సమస్తం ఏమీ లేదు, మేము సమస్తం కోల్పోయాము మొత్తం. మరి అందు నిమిత్తము మీరు ఏమైనా సాయం చేసేలా ఉంటే త్వరగా సాయం చేస్తే చలిగాల్లో ఉండిపోతున్నామండి. పడుకోవడానికి కూడా ఇల్లు లేకుంటున్నాము.
ఎన్నాలని ఎక్కడ పడుకుంటామని అలాగ ఉండిపోయామండి. మరి ఎక్కడో దిక్కుని తలదాచుకుంటున్నాం, చర్చి ఉంటే చర్చిలోని. మరి అందు నిమిత్తం మీరు ఏమైనా సాయం చేస్తే త్వరగా ఏదో గృహం కట్టుకొని అందులో ఉండడానికి మీరు తోసిన సాయం చేయండి.